కులగణనతోనే బీసీల అభివృద్ధి జరుగుతుందన్నారు వివిధ పార్టీలకు చెందిన నాయకులు. హైదరాబాద్ బేగంపేటలో కులగణన అంశంపై సమావేశం నిర్వహించారు. కులాల గణన చేస్తేనే బీసీల వాటా తెలుస్తుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు వక్తలు. బీసీల బఫర్ జోన్లోకి ఓసీలు వచ్చి పదవులు పొందారన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బీసీలు ఐక్యమతంగా ఉండి రిజర్వేషన్ల పెంపు కోసం పోరాడాలని చెప్పారు. హైదరాబాద్ బేగంపేటలో కులగణనపై సమావేశం నిర్వహించారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే బీసీల కోసం మండలిలో ఎవరు మాట్లాడతారన్నారు. కులగణన చేయకపోతే 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వకపోతే తీన్మార్ మల్లన్నదే బాధ్యత. నేను చెప్తా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మీ దాంట్లో బాధ్యత వహించేటోడు ఎవడో రండి. భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నా, మీ దాంట్లో బాధ్యత వహించేటోడు ఎవడో రండి, లేదంటే మీ అధ్యక్షులు ప్రకటన చేయండి. మీరు చేయకపోతే మీ కర్మ, మీ పాడే మీరు పేర్చుకుంటా అంటే మేమేం చేయలేం, ఖాళీ అగ్గిపెట్టే మాత్రమే ఇవ్వగలుగుతాం. నన్ను గడికోగా నాకు మెసేజ్ పెడతా ఉంటారు రాజీనామా చేయండి. నేనేం చేస్తారా పోయి రాజీనామా? నాకు అర్థం కాలే. ఎవడు మాట్లాడాలి మరి మండల్ ఎవడు మాట్లాడాలి మా బీసీల గురించి? ఫస్ట్ సభల్లో మాట్లాడినా కదా 9,000 కోట్లు ఎవరిపించలేస్తారా? బీసీలు 50% పై చీలుకుంటే 2,91,000 కోట్ల బడ్జెట్ సగానికి సీరి మా బీసీలకు ఇచ్చే కదా అది లెక్క బడ్జెట్ అయ్యేదని చెప్పిన. కులగణన చాలా ముఖ్యమైన అంశమన్నారు. వకులాభరణం వెనుకబడిన కులాల లెక్క తేలిస్తే వారి అభివృద్ధికి నిధులు ఖర్చు చేయొచ్చన్నారు. యూపీఏ ప్రభుత్వంలో సామాజిక కులగణన జరిగిందని, ఇందుకు 4,000 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. 2011 నుంచి 2015 వరకు జరిగిన కులగణనలో 52% బీసీలు ఉన్నారని తేలిందని తెలిపారు. నువ్వు కులమేమిటి, నువ్వు ఎట్లా బతుకుతున్నావు అని చెప్పి లెక్కలు రాసుకొని పోయినరు. 4,894 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఈలోపు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం, ఇవాళ ఎవరైతే ప్రధానమంత్రిగా ఉన్నారో వారి ప్రభుత్వం అప్పుడు వచ్చిన తర్వాత అప్పటికే 2011 నుండి 15 వరకు పూర్తయినటువంటి కులగణన వివరాలను బయట పెట్టండి అని చెప్పి అడిగితే, ఈ దేశంలో 52% బీసీలు ఉన్నారని చెప్పేసి, అయితే ఈ కులగణన వివరాలలో ఒక 46 లక్షల తప్పులు దొరినాయి. తెలంగాణలోని బీసీల జీవితాలు మార్చే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు జస్టిస్ చంద్రకుమార్. ఈ మార్పు బీసీలో వెలుగు తెస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంటే వారిదే పవర్ అని, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది బీసీలే కానీ అధికారం మాత్రం బీసీలకు రాలేదన్నారు జస్టిస్ చంద్రకుమార్. तो वो तो हमारी गरीबी को खत्म कर सकती थी, लेकिन आज तक भी खत्म हुई नहीं. सरस्वती देवी थी, सबको एजुकेटेड कर सकती थी. किसी और देश में नहीं है लक्ष्मी. चीन में लक्ष्मी नहीं है, सरस्वती भी नहीं है, अमेरिका में भी नहीं है, ठीक है, जर्मनी में भी नहीं है, और वहां कोई जन्म से पिछड़ा भी नहीं पैदा होता, कोई ब्राह्मण भी नहीं पैदा होता जर्मनी में, जापान में. కులగణన చాలా ముఖ్యమని, రిజర్వేషన్లు లేని కులాలు చాలా ఉన్నాయన్నారు సమావేశానికి హాజరైన వక్తలు. కులగణనపై ఎన్డీఏ సర్కార్ యూటర్న్ తీసుకుందని విమర్శించారు. కులగణన చేసి రిజర్వేషన్లు ఇవ్వాలని కోర్టు చెప్పిందన్నారు. వెనుకబడిన వర్గాలను తొక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రొఫెసర్లు. Congress government should give us that data. Whatever that data is, whether it's a faulty data or any other data. Socio-economic survey was carried out in Delhi. They did not give that information. Now, BJP government, he talks about, every day, Sabka Vikas, Sabka మాట్లాడతాడు కదా ఆయన, వినాశ్ కాదు కదా. You are bringing about వినాశ్ in this country, destruction in this country. You are not implementing what the constitution says, Mr. Narendra Modi. ప్రభుత్వం కులగణన చేసి బీసీ వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నేతలు.